నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తొలినాళ్ల నుంచే చాలా వెంటనే టెలిఫోన్ ట్యాపింగ్లు భారీగా జరిగినాయి. గత బీఆర్ఎస్ హయాంలో ముఖ్యంగా రాజకీయ నాయకులవి, వ్యాపారస్తులవి, అలాగే జర్నలిస్టులు, జడ్జిలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సినిమా వాళ్ళు, ఇలా అనేక మంది ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న సమాచారంతో పెద్ద ఎత్తున దాని మీద ఒక సిట్ వేశారు. విచారణ కొనసాగుతుంది. దాదాపు 4-5 పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటిదాకా కేవలం రాజకీయ నాయకులు, కొద్దిమంది జర్నలిస్టులకు సంబంధించి తప్ప సినిమా హీరోయిన్లు కానీ, లేకపోతే వ్యాపార వర్గాలకు చెందిన వాళ్ళు కానీ, న్యాయమూర్తులు కానీ విచారణకు పిలిచిన పరిస్థితి లేదు. సాక్షులుగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన సమాచారం వాళ్ళకి వినిపించిన ఘట్టం కనిపించట్లేదు. ఏం జరుగుతుంది ఈ కేసులో? సుమారుగా 4000 ఫోన్లు కాల్ డేటా విన్నారు. అలాగే ఒక 600 మంది పైగా వాళ్ళ ఫోన్లో కాన్వర్సేషన్స్ అన్నీ కూడా విన్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ రకం ముందుకెళ్ళబోతుందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చని చెప్పారు. చర్చలో మనతో పాటు డాక్టర్ కొనగాల మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే విట్ల గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ మన్నే క్రిషాంక్ వీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మహేష్ గారు నమస్కారం. మహేష్ గారు, అంటే మీరు చేసిందని కాదు, రాగానే ఆ డేటా అక్కడ ధ్వంసం చేశారు, సర్వర్స్ మాయం చేశారు, సాక్ష్యం ఎవిడెన్స్ లేకుండా చేశారని కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ప్రభుత్వానికి. వేగంగానే స్పందించారు, కేసులు రిజిస్టర్ అయినాయి. ఎవరైతే చీఫ్ ఉన్నారో అప్పటి ఎస్ఐబి చీఫ్, ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. చాలా కాలం ఆయన వస్తే చాలా వరకు క్లియర్ అవుతుంది కేసుకు సంబంధించి అనుకున్నారు. మిగతా అధికారులు ఎవరిని అడిగినా కూడా పై అధికారులు చెప్తే చెప్పాం, పైన బాసులు చెప్తే చెప్పామని చెప్పారని అది నడుస్తూ వచ్చింది మనకి. దాదాపు 2 ఏళ్ళు, మీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం లేదు, మీ సిట్ విచారిస్తున్నది కేవలం కొద్దిమంది రాజకీయ నాయకుల్ని, కొద్దిమంది జర్నలిస్టులకి సంబంధించి, సీనియర్ జర్నలిస్టులే కావచ్చు, వాళ్ళ వరకే వాళ్ళని పిలిచి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినవి, ఆ కాన్వర్సేషన్స్ వినిపించి ఎందుకు అలా అడుగుతూ ఉన్నారు. సో దీనిలో ప్రధానంగా మీరు ఎన్నికల ముందు కొంత కానీ ఎన్నికల తర్వాత కానీ చేసిన ఆరోపణ, పెద్ద ఎత్తున గత ప్రభుత్వం దందాలకు పాల్పడింది, వ్యాపార వర్గాల ఫోన్లు ట్యాప్ చేసి దందాలకు పాల్పడింది. అలాగే సినిమా రంగానికి సంబంధించి కూడా కొంతమందిని లోబరుచుకున్నారు రకరకాలుగా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అని చెప్పి ఇవన్నీ విమర్శలు వచ్చినాయి. సో వాళ్ళెవరిని అసలు ఇప్పటిదాకా పిలిచిన పరిస్థితి కనపట్ల. అంటే ఏంటి అసలు నిజంగా వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అంటే ఆధారాలు లేకపోవచ్చు, ఆధారాలు ఉంటేనే కదా పిలవగలుగుతారు. ఆధారాలు లేకుండా ఏమన్నా అయిందా? అసలు ఏం జరుగుతుంది? కటారి గారు, ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎట్లా ఒక తవ్వే కొద్దీ వెళ్తుంది అంటారు చూసిన, బయటపడుతుంది అంటారు చూడ. మా ప్రభుత్వం రాగానే ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేస్తున్న ప్రదీప్ రావు అనేటువంటి వ్యక్తి సీసీ కెమెరాలు బంద్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అత్యాధునికమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముక్కలుగా చేసి తీసుకెళ్ళి ఒక మూసీలో అక్కడ ఇక్కడ పడేసిన దగ్గర నుంచి ఈ కేసు మొదలైంది. ఆయనను అరెస్ట్ చేయటం, ఆయనను మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకెళ్ళి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ చేస్తే ఎక్కడైతే పడేసినారో అక్కడ వెతకడం. 2-3 రోజులలో మొత్తం డివైజెస్ దొరికినాయి. కొన్ని దొరికినాయి, ఇంకొన్ని దొరకలేదు. ఆయన తీసుకొచ్చి పోలీస్ పద్ధతుల్లో విచారణ జరపగా ఆయన ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకి నేను ఈ తప్పులన్నీ చేసినాను అని చెప్పి వారు అడ్మిట్ కావడం. ఆ తర్వాత ఎస్ఐబి ప్రభాకర్ రావు గారు అప్పటికే దేశం విడిచిపెట్టి పారిపోయి అమెరికాలో ఒక రాజకీయ శరణార్థిగా అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం నన్ను వేధిస్తుందని చెప్పుకొని నన్ను ఇక్కడ కన్సిడర్ చేయండి అది ఇది అని చెప్పుకోవడం. కేంద్ర ప్రభుత్వ సంస్థలతోని, తర్వాత రాష్ట్ర సిఐడి అందరూ కూడా కోఆర్డినేషన్లో పనిచేసి ఆయనను అమెరికా నుంచి తీసుకురావటం, విచారించటం. ఈ క్రమంలో బయటపడ్డ ఏంటి అంటే, ఒక కేవలం నవంబర్ నెలలో, అంటే ఎన్నికలు జరిగే నవంబర్ నెలలో 600 మంది ప్రముఖమైనటువంటి రాజకీయ వ్యక్తులు ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పడం. అవి సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఎయిర్టెల్, వోడాఫోన్, ఇట్లాంటి జియో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు అని చెప్పి ఒక లిస్టు తయారు చేసి ఆ హెడ్డింగ్ కింద అందరినీ పొలిటీషియన్ని చేర్చి పంపించి, వాళ్ళకేం తెలుసు సిఐడికి అంటే అవి ఒక టర్మ్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం వాళ్ళు పంపిస్తే అవి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, ఎందుకంటే దేశ భద్రతకు సహకరించాలి అనే నిబంధన మీరు. వాళ్ళు ఇవన్నీ తెలియక మొత్తం పొలిటీషియన్స్ ఇచ్చిన ప్రతి నెంబర్ యొక్క రికార్డింగ్స్ ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. ఈ 600 మంది కాకుండా విచారణలో భాగంగా ప్రభాకర్ రావు గారిని విచారిస్తున్న క్రమంలో
4,000 మంది డేటా కూడా బయటికి రావటం జరిగింది. కాల్ డేటా జస్ట్ వాళ్ళు ఎవరికి కాల్ చేశారు ఏంటి 4,000 మంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ 4,000లో మీరు చెప్పిన బిజినెస్ మ్యాన్లు, మీరు చేసిన సినిమా యాక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, అంటే వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్ ఏవి అంటే కాన్వర్సేషన్స్ ట్యాప్ అయిన సమాచారం లేదు అంటున్నారు. వన్స్ వాళ్ళ డేటా మన చేతికి వస్తే గానీ, విచారణ సంస్థల చేతికి వస్తే గానీ ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద కేసు ఫైనలైజ్ చేయరు. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరెవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు పోవడం జరిగింది సిట్ నుంచి. వాళ్ళందరూ విచారణకు వచ్చింది, ఇంక్లూడింగ్ గౌరవ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అధినేత యొక్క కూతురు కవిత గారి అసోసియేట్స్ కూడా నోటీసులు పోయినాయి. ఆ విషయం కవిత గారు ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా బీఆర్ఎస్ వాళ్ళని కూడా అప్పట్లో ట్యాప్ చేశారు అన్న, బీఆర్ఎస్ వాళ్ళని వేరే వాళ్ళని ట్రాప్ చేయటం వేరు, కేసీఆర్ గారి కూతుర్ని, స్వయాన కూతుర్ని వారి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అనేది వారు ఎక్స్ప్రెస్ చేసిన మాట, మన కవిత్వం కాదు కదా ఇది. ఏమంటారు వారు, మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉండగా నా ఫోను, నా చుట్టుపక్కల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం అనేది బాధాకరమైనటువంటి అంశం అని కవిత గారు చెప్తున్నారు. ఇంతకంటే సర్టిఫికేట్ నేనేమన్నానంటే, మహేష్ గారు మీరు ఎప్పటి నుంచో మీరు ఇవి రాజకీయ వాళ్ళ పార్టీకి సంబంధించిన కవిత గారి అనుచరులు కావచ్చు, లేదు ముఖ్యమంత్రి గారికి లేదా కేటీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ట్యాప్ చేశారని మీరు చెప్పొచ్చు, నేను కాదంట్లా చెప్పొచ్చు, వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళొచ్చు. ఇన్ని రోజులు మేము చెప్పినాం, ఇన్ని రోజులు మేము చెప్పినాం, సిట్ చెప్పినాం. మొట్టమొదటిసారి కల్వకుంట్ల కవిత గారు స్వయంగా అడ్మిట్ చేసినారు. సో కాబట్టి ఇంతమంది విషయం కాబట్టి చాలా సెన్సిటివ్ అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి సిట్ కూడా కొంత ప్రాపర్గా పకడ్బందీగా కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. వన్స్ రిపోర్ట్ వచ్చిన ఫైన్ మార్నింగ్ మీరు ఏ కేసు అయినా ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే చాలా పకడ్బందీగా ఎక్కడ నేరస్తులు తప్పించుకోకుండా ఫుల్ ప్రూఫ్గా చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ కాలం గడిచిపోయే కొద్దీ ఇదేదో కక్ష సాధింపుకి రాజకీయ వేధింపులకి తీసుకున్న కేసులను విమర్శలు వస్తాయి. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు సినిమా వాళ్ళు అలాగే బిజినెస్ పీపుల్కి సంబంధించి వాళ్ళ కాన్వర్సేషన్స్ ట్యాప్ చేసి అవి వింటే అది మీరు వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు పెట్టచ్చు. లేదు కాల్ డేటా అంటే వాళ్ళకి ఎవరెవరు కాల్ చేశారు లేదా వాళ్ళు ఎవరికి కాల్ చేశారు అది కొంత అనాలిసిస్ జరిగిందని వస్తూ ఉంది. బట్ అది కూడా ఇల్లీగలే కావచ్చు, కానీ వాళ్ళ వాయిస్లో రికార్డ్ కావు. మీరు చెప్పిన విమర్శలకి పెద్ద మసలేదు అక్కడ. నేనేమంటున్నా, ప్రభుత్వం అంటే ఆ రాష్ట్ర ప్రజల యొక్క పెద్ద దిక్కు, అంటే కన్న తండ్రి పాత్ర. ఒక ఇంట్లో ఆడకూతురుకి ఎట్లయితే కన్న తండ్రి రక్షణ కల్పిస్తాడని మనం ఆశిస్తామో అలాంటి పాత్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల సీఎం గారు కానీ, మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ కానీ, అలాంటి కన్న తండ్రే కాలయముడుగా మారినంటారు చూసారా, అట్లాంటి సందర్భము ఈ గడిచిన 10 ఏళ్లలో మనం చూసినాం. అదే ఈ రోజు బయటకు వస్తుంది, ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తాయి. మనం ఏమైనా దేవుడు బిడ్డ అన్ని ఏదో చూమంతారు అనగానే అన్ని ప్రత్యక్షం కావడానికి ఒక్కొక్కటి అన్ని లాగుతా ఉంటే ఇవన్నీ వరుసగా బయటకు వస్తుంది. అయితే మేము అధికారంలోకి వచ్చినాక మొదటి వారం రోజుల్లో, నెల రోజుల్లో, లేదా మొదటి సంవత్సరంలోనే కేటీఆర్ గారినో ఇంకెవరినో XYZ అది కేసీఆర్ గారినో లేదా బాధ్యులు ఎవరినో వాళ్ళని మేము జైల్లో వేస్తే ప్రాపర్ కన్స్ట్రక్టివ్గా ఒక ప్రొసీజరల్ లా ప్రొసీడింగ్స్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ జరగకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీ బోటి పెద్దలే అంటారు రేపొద్దున మీరు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని. ఇప్పుడు ఆధారాలు సేకరించే పనిలో ఉంటే కక్ష సాధింపు అంటే ఇది దొంగ గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు బుడుక్కున్న సంధానం ఉన్నట్టు. రైట్, ఒకసారి మళ్ళీ వస్తారు. మనతో క్రిషాంక్ గారు కూడా జాయిన్ అయ్యారు, డాక్టర్ క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ నుంచి. క్రిషాంక్ గారు నమస్కారం. నమస్కారం కటారి గారు. క్రిషాంక్ గారు, ఇది ఇప్పుడు మహేష్ గారు చెప్తున్న వెర్షన్ మీరు విన్నారు. ఇది మేం చేసింది ఏం కాదు, ఎలక్షన్ అయిన ఫలితాలు వస్తున్న కొద్ది గంటల్లోనే ఆ మొత్తం సర్వర్లు, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ డివైస్ అన్ని ధ్వంసం చేస్తున్నది రికార్డ్ అయింది. అవన్నీ డేటా తీసుకున్నాం, కొంతమంది అధికారులు అరెస్ట్ చేసాం. అక్కడి నుంచి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఇదే ఒక్క రోజులు అయ్యేది కాదు, తవ్వే కొద్ది వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి, వివరాలు వస్తూ ఉన్నాయి. చాలా పకడ్బందీగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టే, అంటే ఏదో కక్ష సాధింపు అన్నట్టు కాకుండా నిజంగా సాక్ష్యాలను సేకరించే చేద్దాం అనుకో. ఎందుకంటే మనకు తెలుసు ఏ ప్రభుత్వాలైనా ఎంతో కొంత ఫోన్ ట్యాపింగ్లు ఉంటాయి, రాజకీయాలు, ఇంటెలిజెన్స్ అని మనం వింటానే ఉంటాం కదా, ఇంటెలిజెన్స్ అని. కానీ ఇక్కడ ఆ పరిధి దాటి చాలా లోతుగా వెళ్ళారు మీ హయాంలని విమర్శ. అధికారులు కూడా దానికి తగ్గట్టుగానే కొంతమంది అధికారులు పారిపోవటం, కొంతమంది అరెస్ట్ కావటం, సరే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఇది అవాస్తవం, ట్యాపింగ్ జరగలేదంటారా, లేకపోతే
రాజకీయంగా 15 రోజులకైతే పూర్తి స్థాయి డేటా దొరికిందంటున్నారు కిషన్ గారు. 2023 నవంబర్లో ఒక 15 రోజులైతే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళని లేకుండా జర్నలిస్టులు అంటే ఎన్నికలకు సంబంధించి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకునే ప్రక్రియ అయితే చాలా పకడ్బందీగా జరిగిందని సమాచారం. సో అది కాకుండా ఇంకా దందాలు జరిగినాయా, బిజినెస్ వాళ్ళే, ఇదంతా సమాచారం ఇప్పటిదాకా అందుబాటులో అయితే లేదు. ఏంటి మీ వెర్షన్ దీని మీద? కటారి గారు 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంకో నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే, ఈ వెబ్ సిరీస్ ఇన్స్టాల్మెంట్ సీజన్ వైజ్ నడుస్తూ ఉన్నది. వాళ్ళు అన్నట్టు అంటే జనరలీ పోలీసులకు విచారణ సంస్థలకు ఏదైనా దొరికితే అయితే ప్రెస్ మీట్లు పెట్టన్నా దాన్ని ముంగడు చూపెట్టేసి మాకు ఇవి దొరికినాయి అనేది చెప్తారు. లేదంటే సంవత్సరంన్నర నుంచి కోర్టులలో నడుస్తున్నది కాబట్టి, ఎందుకంటే రాధాకిషన్ గారైనా, ప్రణీత్ అయినా, తిరుపతిరావు గారైనా, భుజంగన్న గారైనా వీళ్ళు ఎవరి అయినా కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి కనీసం కోర్టు కన్నా ప్రొడ్యూస్ చేస్తారు. సో అండ్ సో మాకు డివైసెస్ దొరికినాయి. అట్లాంటిది ఇవాళ వరకు కూడా వీళ్ళు అంటున్న ఏదో హార్డ్ డిస్క్ లను ఇవాళ వరకు దొరకలేదు. నంబర్ 1, ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. నంబర్ 2, 21 మార్చ్ 2024 డెక్కన్ హెరాల్డ్ అనే పత్రిక 10 లక్షల కాన్వర్సేషన్స్ వార్ రూమ్స్ పెట్టి 10 లక్షల ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి అనే వార్త 21 మార్చ్ 2024. ఆ తర్వాత కాంగ్రెస్ మంత్రి గారు కొండా సురేఖ గారు మార్చి 2024లో వారు ఇచ్చిన స్టేట్మెంట్, దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు తప్పుపట్టింది. హీరోయిన్ల ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు కేటీఆర్ గారు అని కొండా సురేఖ గారు పార్లమెంట్ ఎలక్షన్ లో మాట్లాడారు. నంబర్ 1 మార్చ్ లో. ఆ తర్వాత అక్కడికి ఆగలేదు. ఇదిగోండి కొండా సురేఖ గారు, కడియం కావ్య గారు అభ్యర్థి, అండ్ కొండా మురళి గారు. కేటీఆర్ థ్రెటెండ్ ఫిల్మ్ యాక్ట్రెసెస్ త్రూ ఫోన్ ట్యాపింగ్, కొండా సురేఖ అని పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్ళొకసారి అదే స్టేట్మెంట్ ఇచ్చారు. పోనీ ఆడికన్నా తీరు మారుతుందా అని అనుకుంటే నవంబర్ లో కూడా మళ్ళా స్టేట్మెంట్ గదే ఇచ్చారు కొండా సురేఖ గారు. అప్పుడు మొత్తం ఇక దేశమంతా ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే నాగార్జున గారు బయటికి వచ్చి ఏంటండి ఇది పద్ధతేనా, నాగ చైతన్య గారు బయటికి వచ్చి లేదు మా ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ తోనైంది, మీరు ఒక కుటుంబంలో ఉన్న అంశాన్ని మీరు ఇట్లా వాళ్ళు ఆల్మోస్ట్ డిఫమేషన్ దాకా వెళ్ళారు. తర్వాత ఆవిడ కూడా వెనక్కి తీసుకున్నట్టు సమాంత గారు కూడా బయటికి వచ్చి నేను ఒక మహిళను, ఇది తెలంగాణ సంస్కారమేనా మీరు రాజకీయం కోసం మాట్లాడడం అనేసి. పోనీ అప్పటికైనా కొండా సురేఖ గారు సుధరాయించుకుర్రా అని అనుకుంటే 5 రోజుల క్రితం గాంధీ భవన్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు కూడా మంత్రి అని అనుకుంటే రాష్ట్ర అధ్యక్షుడు, అది కూడా గాంధీ భవన్ నుంచి, అది కూడా రూలింగ్ పార్టీ నుంచి కూర్చొని విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగే అని మాట్లాడు. ఇది ఎందుకంటున్నా అంటే ఈ రోజు మన చర్చ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఈ రోజు హిందూ పేపర్ లో, హిందూ అంటే దాన్ని మనం ఒక పత్రికని కాదు లేదా ఒక ఛానల్ అని కాదు, అన్నిట్లో రకరకాలు వైరల్ అవుతున్నాయి, స్ప్రెడ్ అవుతున్నాయి. కిషన్ గారు ఏంటంటే అసలు యాక్టర్స్ ది కాలేదు అనేది ఈ రోజు ఒక చర్చ జరుగుతుంది. అసలు ఇదంతా ఎవిడెన్సే లేదు అని. మరి ఏ బేసిస్ గా ఇవన్నీ వచ్చినాయి? సిట్ ఏదన్నా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టు, లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే రాజకీయ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వీరు కూడా అన్నట్టు అడ్మిట్, ప్రణీత్ గారు ఎక్కడ అడ్మిట్ చేసిర్రు అనేది అయితే మనకు తెలియదు. అడ్మిటే చేసేసిర్రు, కన్ఫెసే చేసేసిర్రు, ఒప్పుకున్నారు అని. మరి జైలున్న వ్యక్తి, అప్పుడు జైలున్న వ్యక్తి బయట ఆయన వచ్చి చెప్పిండా? ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా అడ్మిట్ చేసిండా? ఎవరికి అడ్మిట్ చేసిండా? నేను మిమ్మల్ని ఏమడుతున్నా అంటే కృష్ణ గారు 2-3 విషయాలు. ఇప్పుడు మీరు సరే రాజకీయంగా అక్కడ మంత్రి గారు మాట్లాడవచ్చు, పార్టీ నాయకులు మాట్లాడవచ్చు, లేకపోతే మీరు మాట్లాడవచ్చు, 100 అంశాలు ఉంటాయి. ఇందులో కక్ష సాధింపు అంటానికి ఇప్పటిదాకా కేటీఆర్ గారికో లేకపోతే కేసీఆర్ గారికో వీళ్ళకి ఎవరికి ఏమి నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళని ఏమి పిలవలేదు, విచారించలేదు. ఈ కేసుకి సంబంధించి నేను చెప్తుంది మామూలుగా వచ్చిన వాళ్ళు పిలిచిన వాళ్ళు ఈటెల రాజేందర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళ కాన్వర్సేషన్స్ రికార్డ్ అయిన వినిపిస్తున్నారు. మీడియాకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కూడా పిలిచారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు ఏమీ లేదు, నిప్పు కూడా లేకుండా పొగ వస్తుందని మీరు అంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి లేదని చెప్పట్లా, ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ వాయిస్లు రికార్డింగ్ వాళ్ళకే వినిపిస్తున్నారు. ఇదంతా బీజేపీ పార్టీలో వాళ్ళని పిలుస్తున్నారు, కాంగ్రెస్లో వాళ్ళని పిలుస్తున్నారు, జర్నలిస్ట్ని పిలుస్తున్నారు. అయితే మీ ఆర్గ్యుమెంటు ఇంతవరకు జరిగిందని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు సినిమా వాళ్ళు లేకపోతే ఈ బిజినెస్ వాళ్ళని అవైతే జరగలేదు అన్నదా మీ ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రధానంగా? కవిత గారు కూడా ఒక మాట చెప్పారు, స్టేట్మెంట్ అని చెప్తున్నారు. 5 రోజుల క్రితం ఇందాక మహేష్ గారు కూడా కోట్ చేశారు. నా చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా
ట్యాప్ చేశారని చెప్పి ఆవిడకి వాళ్ళకి కూడా నోటీసులు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పండి కటారి గారు, నాకు 2-3 minutes యా ఇవ్వండి. చెప్పండి చెప్పండి. Go ahead. 17th June 2025 ఈనాడులో 600 ఫోన్ ట్యాపింగ్ అని ఏది 10 లక్షల నుంచి మొదలైన దానికి 600కు వచ్చింది. ఆంధ్రజ్యోతిలో అదే రోజు June 17న 1000 అని వచ్చింది. అంటే ఎవరిస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్? 600 రెండు ప్రధాన పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, 400 నంబర్స్ తేడా. అంటే నోటికి వచ్చిన నంబర్స్ రాసుకుంటున్నామా అనేది ఒకటైతే, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. పెగాసస్ విషయంలో సుప్రీం కోర్టు ఒక 2 నెలల క్రితం విచారణ జరుగుతుందండి. అయితే సుప్రీం కోర్టు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన దగ్గర పిలిపించి రఘునందన్ రావు గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతారు. నేను బాధితుడిని, నన్ను పిలువరా, నాది విచారణ చేయరా అనగానే అయ్యో మిమ్మల్ని మిస్ అయిపోయినాం, సాయంత్రం మీరు కూడా వచ్చేసేయండి అని వారిని విచారణకు పిలుస్తున్నారు. చాలా మందిని, ప్రేమేందర్ రెడ్డి గారిని పిలిచిర్రు, చాలా మందిని పిలిచి మీది ఫోన్ ట్యాపింగ్ అయిందండి, మీ నంబర్ ఇందులో ఉంది అనేది. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే, పెగాసిస్ విషయంలో ఇగోండి, సుప్రీం కోర్ట్ పిక్డ్ ప్యానెల్ ఫైండ్స్ నో ప్రూఫ్ ఆఫ్ పెగాసిస్ ఆన్ 29 phones. సార్, ఒక టెక్నికల్ కమిటీ ఉంటది, ఆ టెక్నికల్ కమిటీకి డివైస్ ఇవ్వాలి, ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రతినిధి గారు అన్నట్టు ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ఉందా లేదా, పెగాసిస్ ఉందా లేదా, ఆ టెక్నికల్ కమిటీకి ఆ లాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ జరిగితేనే అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. కాదు కృష్ణ గారు, ఇక్కడ కృష్ణ గారు మీకే క్వశ్చన్. ఓకే చెప్పండి. ప్లీజ్ ఇవాళ వరకు ఈ రాష్ట్రంలో ఎవరి ఫోన్ కాన్ఫిస్కేట్ చేసి టెక్నికల్ కమిటీ వస్తున్నా. దానికి క్వశ్చన్ ఏంటంటే, ఒక్క సెకండ్ సార్, ఇప్పుడు జాతీయ స్థాయిలో పెగాసెస్ ఆరోపణ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. సో వాళ్ళు మేము ట్యాప్ చేసామని చెప్పట్లా, అనుమానం ఉన్నోళ్ళు ఫోన్లు ఇవ్వండి అని అదేదో నడుస్తూ ఉంది. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్రభుత్వం మారింది. మీ ప్రభుత్వ హయాంలో ఈ ట్యాపింగ్ జరిగింది అన్నది తర్వాత వచ్చిన ప్రభుత్వం విచారణ చేపట్టింది, వాళ్ళు ఆ వివరాలన్నీ సేకరించామని చెప్తున్నారు. ఇప్పుడు దానికి దీనికి మనం పోల్చడానికి లేదు కృష్ణ గారు. అక్కడ సేమ్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. మేము పెగాసస్ వాడామని చెప్పట్లేదు, వాడలేదని వాళ్ళు చెప్పట్లేదు కదా. ఎగ్జాక్ట్ సార్, నేను ఇక్కడ చెప్పింది, నా పాయింట్ ఏంటంటే, అసలు డివైస్ ని తీసుకొని టెస్ట్ చేసిర్రా? ఓకే, మీరు అంటున్న ఈ పేర్లు ఇవందరి కూడా అసలు ఒక్కల ఫోన్ ఎట్లా తెలుస్తుంది? ఒకసారి మహేష్ గారు మీకేదో చెప్పబోతున్నారు. నాకు ఒక్క పాయింట్ సార్, ప్లీజ్ నాకు ఒక్క 1 minute ఇవ్వండి. ఎస్ సార్, నేను అనేది ఏంటంటే, ఉట్టిగా అనుమానం. ఇప్పుడు మీరు అంటున్నారు, ఉదాహరణకు ఫస్ట్ కంప్లైనెంట్ ఎవరు సార్? సంధ్య కన్స్ట్రక్షన్స్ శ్రీధర్. ఆయన మీద 25 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇవాళ కూడా దాడులు చేసిర్రు అని పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి, ఈ ప్రభుత్వంలో కూడా దాడులు జరుగుతున్నాయి అని ఆయన మీద కేసులు వేస్తున్నారు. దేర్ వాజ్ అ రౌడీ షీట్ ఆన్ హిమ్. ఆయన బేసిస్ గా మనం తీసుకుందామా? లేదు, చక్రధర్ అని గతంలో బీజేపీలు ఉండే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, హరీష్ రావు గారి మీద వేస్తే కోర్టు కొట్టేసింది ఆ కేసుని, అసలు యాక్సెప్ట్ కూడా చేయలేదు, పొలిటికల్ వెండేటా అని. దాన్ని తీసుకుందాం. నేను ఒక్కటే ఎండ్ చేస్తాను సార్, ఒక్కటే పాయింట్. అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడారు సార్ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద. వారు ఏమన్నారంటే, రాష్ట్ర పరిధిలో చీఫ్ సెక్రటరీ కమిటీ బేస్డ్ గా రివ్యూ జరుగుతుందని. మరి ఇవాళ మహేందర్ రెడ్డి గారినైనా, అప్పటి డీజీపీనైనా, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారినైనా ఇవాళ కూడా ఆన్ పేపర్ ఓ సంవత్సరంన్నర నుంచి ఎందుకు పెట్టలేదు చెప్పండి సార్. రైట్, ఒకసారి మహేష్ గారు మీరు ఏదో అడుగుతున్నారు, వాటికి ఆన్సర్ తర్వాత చెప్తారు. మీరు అడగాలనుకుంది అడిగారు. నేను ఏమంటున్నాడు, ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూస్తలేదు అనుకునే చందన బీఆర్ఎస్ నాయకుల యొక్క వాదనలు కనబడుతున్నాయి. నేనేమంటున్నా, టెక్నికల్ ఫోన్లు రికవరీ ఫోన్లు ఏమన్నా అడిగారా, వాటిని కన్ఫిస్కేట్ చేసి ఏమన్నా టెక్నికల్ అనాలిసిస్కి పంపారంటే, దానికన్నా ముందు ప్రదీప్ రావు గారు ధ్వంసం చేసి పడేసిన డివైజెస్ రికవరీ చేశారు. దాని మీద టెక్నికల్ అనాలిసిస్ అయింది. అండ్ కన్సర్న్డ్ ఎవరైతే ప్రదీప్ రావు, హూ ఇస్ ఈ ఎంటైర్ స్టోరీలో మెయిన్ లీడ్గా ఉన్నాడు డిఎస్పీ, వారు అది ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే చేసినామని కన్ఫెస్ చేసిన తర్వాతనే ఆ విషయం బయటకు వచ్చింది. నవ్ ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్ ఓన్లీ. కానీ అన్ అప్రోప్రియేట్ టైం మేబీ సిట్ బయట పెట్టవచ్చు. నేనేమంటున్నా, విచారణ జరుగుతున్న క్రమంలో మేము అసలు నేరమే చేయలేదని తప్పించుకునేటోళ్ళ వాదన ఎట్లా ఉంటుంది అనేది మనం, అంటే వారికో మాట్లాడి మీరు అసలు కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, చార్జ్ షీట్ వేయలేదు. ఒక్క సెకండ్ ఇస్తాను కృష్ణ గారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఒక ఇక్కడ కమిషన్ కి బాధ్యత వహిస్తుండ్రి. కమిషన్ అపాయింట్ చేసిన కొత్తలో వారేదో ప్రెస్ వాళ్ళతో ఆఫ్ ది రికార్డ్
ఇలా పిలుస్తున్నాము, ఇది మా అప్రోచ్ అని చెప్పినందుకు అసలు ఆయనను కమిషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్ గారు. సో అట్లా సిట్ ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెట్టడం అనేది ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. బట్ నేనేమంటున్నా, డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి అండ్ సిట్కి ఎవరిని పిలవాలి, రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే పిలిచిండ్రా అంటే ఇంకా కూడా సిట్టు బీఆర్ఎస్ డైరెక్షన్ లో పనిచేయాలని వాళ్ళ మిత్రుడు కోరుకుంటున్నట్టున్నాడు. అది కాదు, వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చేసినారు కంప్లీట్ గా. ఆ అవైలబుల్ డేటా బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ ఎవరిని పిలవాలి, ఎవరిని విచారించాలని సిట్ హాస్ టు డిసైడ్. నేను ఎవరు మాట్లాడడానికి చెప్పాలనుకున్నారు, క్విక్ గా చెప్పండి. కటారి గారు, ఈ దేశంలో ఎప్పుడు అరెస్ట్ జరిగినా పోలీస్ రిపోర్ట్ చేసేది కోర్టులో ఫలానా అక్యూజ్డ్ హస్ కన్ఫెస్డ్ అనే చేస్తారు. పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన్నే మొత్తం కొడంగల్ రైతులది ఆయన్నే చేయించిందని కన్ఫెషన్ రిపోర్ట్ వీళ్ళే రాసేసారు. తర్వాత ఆయన జడ్జి గారికి రాసిరు, అసలు నేను ఎలాంటిది సంతకం పెట్టలేదు, నేను ఏది రాయలేదని. అదొక ఉదాహరణ మీకు చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు ఉద్యమం నుంచి ఇప్పుడు కూడా జైలుకు పోయినోన్ని, మహేష్ గారు కూడా తెలిసి ఉండాలి, కన్ఫెషన్ పోలీస్ కన్ఫెషన్ వ్యాలిడ్ గానే కాదు. పాయింట్ అది కాదు, కాదు కాదు పాయింట్ అది కాదు. ఒకసారి కన్ఫెషన్ అండర్ పోలీస్ కస్టడీ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ కోర్ట్. దిస్ మచ్ మేము బోత్ ఆర్ లర్న్ ఫ్రెండ్స్, మాకు తెలుసు. కానీ డివైజెస్ రికవరీ అయినాయి బేస్డ్ ఆన్ ద టెక్నికల్. ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు మహేష్ గారి స్టూడియోలో చెప్పడం వేరు, అవి ఆయన అడుగుతుంది అదే, అది అఫీషియల్ గా ఎక్కడ పెట్టారా అన్నదే పాయింట్. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వి హావ్ గాట్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ సర్కిల్స్ నుంచి వచ్చిన సమాచారం. నాకు ఒక అనుమానం కటారి గారు, రేపు ఏదన్నా ఏఐ తోనే ఏదన్నా ఆడియో చేసి కూడా రిలీజ్ చేస్తారు. అది మీరు వాడలేదు, ఎవరు వాడలేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మీరు ఏఐ వాడి దేశం లాస్ట్ కేంద్ర మంత్రులు కూడా సారీ చెప్పుకునే రోజులు తెచ్చారు. విఠల్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేంద్ర గారు లాంటి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ సరే, ఇవాళ ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ మరీ ఒక గౌరవప్రదమైన మనుషులు అడ్డగోలుగా అబద్ధాలు చెప్తారని అనుకోలేము. ఆయన నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నా ఫోన్లు ట్యాప్ అయినాయి. అలాగే మీడియాకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కూడా పిలిచారు. సరే, వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళు వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పాలనుకుని చెప్పి వచ్చారు. అంటే అసలు ఇక్కడ ఏమీ జరగలేదు ట్యాపింగ్ అని మనం నమ్మొచ్చా? లేదు, అన్నీ ఏ ప్రభుత్వం మీ జాతీయ స్థాయిలో పెగాసస్ మీ మీద ఆరోపణలు, అప్పుడైనా సరే మీరే ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, వేరే విషయం. ఇక్కడ ప్రభుత్వం మారింది, కొంత ఇన్స్ట్రుమెంట్స్, కొంత సమాచారం దొరికింది. ఇది ఏమీ లేకపోతే కోర్టులు ఇంత పెద్ద స్థాయి అధికారులని, ఇంతమంది నాయకుల్ని వీళ్ళని విచారణ చేస్తా, అరెస్టులు చేస్తూ ఉంటే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? ఇది అసలు ఏమీ కొంచెం కూడా నిప్పు లేకుండా పొగ రాజేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? అక్కడ మీకు అక్కడ ఇద్దరు మిత్రులకి అండ్ వీక్షకులకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సరే ఈ ఎంక్వైరీ సిట్లు మా క్రిషాంక్ గారి వాదన, మహేష్ గారి వాదన ఎట్లున్న పక్కకు పెడితే ఒక విషయం మాత్రం వాస్తవం సార్. 2023 ఎలక్షన్స్ కన్నా ముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా రెగ్యులర్ ఫోన్లు మాట్లాడలేదు. నువ్వు అది కామన్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ బిఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు, కామన్ రెగ్యులర్ ఫోన్లు మాట్లాడలేదు. ఫోన్లు మాట్లాడుతున్నారంటే అప్పుడు ఏంటంటే ఒక వాట్సాప్ లలోనే మాట్లాడాలి. వాట్సాప్ కూడా ట్యాప్ అవుతుందేమో అని భయంతో రకరకాల, ఇప్పుడు ఐఫోన్ అయితేనే ఫేస్ టైమ్ లో మాట్లాడము, సిగ్నల్ లో మాట్లాడుకోవడము, రకరకాల యాప్స్ అక్కడ వచ్చినాయి, కొత్త కొత్త యాప్స్. ప్రజలు అప్పట్లో ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నామంటే వాస్తవం. మొన్న మీరు ఈటల రాజేంద్ర గారు కూడా మాట్లాడారు కాబట్టి, ఈటల రాజేంద్ర గారు ఎంక్వైరీకి అంటే వాళ్ళు సిట్ పిలిస్తే పోయిన తర్వాత యాజ్ ఎవిడెన్స్ గా పిలిచారు. వాళ్ళు పోయితే నేను వ్యక్తిగతంగా ఫోన్ లో బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన విషయమే చెప్తున్నాను. చాలా స్పష్టంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టూన్న వాళ్ళది, తన ఫోను, తన వైఫ్ది, అందరి కూడా ఒక స్టేట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు సిట్ వాళ్ళు తయారు చేసి తన ముందు పెట్టారట. ఈ డేటా, ఈ మొత్తం ఎస్ఎంఎస్ కానీ లేదా రికార్డ్స్ కానీ ఇవి మీయేనా, ఇది మీదా కాదా, ఈ ఎస్ఎంఎస్ మీయా, మీ ఫోన్ల ద్వారా జరిగిందా? సహజంగా ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంది, ఇన్ని రకాలుగా ట్యాబ్లు ఎట్లా అయింది అనేది ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చాలా మంది మిత్రులతో పంచుకుని బహిరంగ కూడా బయటకు వచ్చి కూడా తనే మాట్లాడాడు. అంటే ఇది ఎట్లా సాధ్యము? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సరే, ఒకటి నక్సలైట్ లని అంటే టెర్రరిస్టులకి, దేశద్రోహులకి, దేశ వ్యతిరేకులకు, సంఘ వ్యతిరేక శక్తుల కోసం
పోలీస్ డిపార్ట్మెంట్ కి రైట్స్ ఉన్నాయి. అవును. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది, రాష్ట్రంలో కమిటీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ ఉంటుంది, హోమ్ సెక్రటరీ మైట్ బి. కానీ ఇక్కడ కాదు సార్, ఇక్కడ దీనిలో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునేది ఉన్నదా? ఎందుకంటే దాదాపు 600 ఫోన్లు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు సార్, ఎందుకంటే టెలికాం డిపార్ట్మెంట్ కదా. అవును. సో డెఫినెట్ గా వాళ్ళు మేము ఇట్లా అన్సోషల్ అంటే సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తెలుసుకోవడానికి మేము ఫోన్ ట్యాపింగ్ పర్మిషన్స్ అడుగుతా ఉంటారు సాధారణ. అవును, అడిగితే మరి వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఇచ్చేసారా, లేదు వాళ్ళు ఇవన్నీ కూడా టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు అడుగుతున్నారని ఇస్తున్నారా? శ్రీనివాస్ గారు, లా అండ్ ఆర్డర్ కి సంబంధించి సంఘ వ్యతిరేక శక్తుల పైన దృష్టి పెట్టడానికి, దేశద్రోహుల పైన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెట్టడానికి సాధారణంగా ఆయా రాష్ట్రాలకు ఇస్తారు, ఒక తెలంగాణకి కాదు. అట్లాంటి ప్రొసీజర్ ఉంటది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, హోంశాఖ. సో దాన్ని వీళ్ళు ఎంత వరకు దుర్వినియోగం చేశారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి 3600, 4000 అవన్నీ పక్కకు పెడితే, ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా కార్యకర్తలు కావచ్చు, లేదా సీనియర్ యాక్టర్స్ కావచ్చు, లేదా జడ్జిలని కూడా వార్తలు వచ్చాయి. జడ్జెస్ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇది జరిగింది. ఇక్కడ టిఆర్ఎస్ నాయకులై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ నాయకులై, కాంగ్రెస్ నాయకులై, ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో వీళ్ళేం నక్సలైట్లు కాదు, నక్సలైట్ సానుభూతులు కాదు, టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కారు. వీళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినది వల్ల ప్రశ్న. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను విఠల్ గారు. నా ప్రశ్న ఏంటంటే, మనకి పత్రికల్లో లేదా వీటిలో ఏ నిజాలు ఏ అబద్ధాలు మనకు తెలియదు, కానీ వస్తున్న వార్తలు ఏంటంటే ఒక 600 దాకా కన్ఫామ్డ్గా, 600 కానీ 600+ కానీ ఈ లిస్టు ఏదో ఒక చీఫ్ సెక్రటరీ లేదా ఒక అధికారం నిర్ణయం చేయటం కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదా ఎస్ఐటి వాళ్ళు ఇదిగో ఇవన్నీ కారణం వాళ్ళు ఏదైనా చూపినండి, దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్టులను ఒక రివ్యూ కమిటీకి ఇవ్వాలి, రాష్ట్ర స్థాయిలో ఉన్న రివ్యూ కమిటీకి. ఆ కమిటీ యాక్సెప్ట్ చేస్తే టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి డేటా తీసుకోవచ్చని మీరు చెప్తున్నది. ఇక్కడ కేంద్రం అనుమతి కూడా ప్రత్యేకంగా కావాలి అని. కేంద్రం అనుమతి తీసుకుంటే రొటీన్ గా కేంద్రం అనేది అనుమతి ఇస్తుంటారు సార్ రాష్ట్ర శాఖలకు అన్నిటి కూడా. ఎందుకంటే టెలికాం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఒక్కసారి ఇస్తారు, ఎవ్రీ ఇయర్ కాదు, ఒకసారి ఇస్తారు. సో అలా లిస్ట్ పెడితే ఇచ్చేయమని నాకు తెలిసి సార్ సర్టన్ పీరియడ్ కి ఇస్తారు, 1 year మేబీ. ఆ తర్వాత రివ్యూ చేసుకోవడం అనేది రాష్ట్ర హోంశాఖ గానీ ఆ కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అడుగుతారని వీళ్ళు సమాధానం చెప్తా ఉంటారు. అది ఏమైనా ఇవాళ వార్త అనేది ప్రజల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కామన్ మ్యాన్ కూడా విశ్వసించే రీతిలో వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు జరిగింది, ఎవరు బాధ్యులు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏముంది, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మధ్యలో వచ్చినటువంటి వార్తల్లో కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉన్న అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ అధినేతలు చెప్పిండ్రు కాబట్టి చేసిరు అన్నటువంటి వార్తలు వచ్చినాయి. సో ఏది నిజం ఏది అబద్ధం కృష్ణాంగ్ గారు ఏమడుతున్నారంటే, ఇప్పటిదాకా అది ప్రభుత్వం వేసిన కమిటీ ఒక్కసారి ఎన్ని పత్రికల్లో పుకార్లు రకరకాల టీవీల్లో మాట్లాడుకోవటం తప్ప బయటకు వచ్చి ఒక్కసారి అన్నా కనీసం కోర్టులు ఏం చేస్తే శిక్షలు పడితే పక్క పెడితే బయటకు వచ్చి చెప్పారా, ఇదిగో ఇవి దొరికినాయి, ఈ డివైజెస్ దొరికినాయి, ఇన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి, మా దగ్గర సమాచారం ఉంది, మేము విచారణ చేస్తున్నామని చెప్తారు కదా. సహజంగా ఏమాత్రం కొద్దిగా క్లూ ఉన్నా చెప్పట్లేదని అంటున్నారు. ఇవి చెప్పట్లేదు, నిజమే కదా సార్. వాళ్ళు కోర్టుకి ఇస్తుంటారు, వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకున్న పవర్స్ అవి. కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు కన్ఫెషన్ స్టేట్మెంట్ నాకు తెలిసి కోర్టుకు సబ్మిట్ చేశారు. అందులో ఎవరి పేర్లు వచ్చాయి, రివీల్ అయ్యాయి, ఎంతమంది ఫోన్ ట్యాప్ అయినాయి, డీటెయిల్ గా అందులో ఉంటాయి. అది పబ్లిక్ డొమైన్ లో ఉంటది కూడా. కన్ఫెషన్ స్టేట్మెంట్ పిటిషనర్స్ రెస్పాండెంట్ కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, అక్యూజ్డ్ సంబంధించిన అడ్వకేట్ దగ్గర ఉంటాయి, ఇతర ఇంట్రెస్టెడ్ పార్టీస్ దగ్గర కూడా ఉండడానికి అవకాశం ఉంటది. సో ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అనుకుంటే, నేరం జరిగింది అనుకుంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుంటే, ఇంత సమయం కాలాపన ఎందుకు? వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు ఏం జరిగిందో చెప్పాలి. అంటే చర్యలు అంటే వీళ్ళే శిక్ష లేరు కదా సార్, వీళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టి కోర్టులే కదా తేల్చాలి జరిగినాయా లేదా అని. అదే సార్, కోర్టు వరకు కూడా రాలేదు. ఓకే, ఒకసారి 1 second సార్, మీ దగ్గరికి వచ్చే ముందు కృష్ణ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు ఘంటాపదంగా ఇది జరగలేదు మా ప్రభుత్వ హయాంలో అనుకుంటే, ఇంతమంది అధికారులు, ఇప్పుడు వీళ్ళే ఆషామాషి అధికారులు కాదు కదా, ఐపీఎస్లు, అత్యున్నత స్థాయిలో పనిచేసిన వాళ్ళు, చట్టాలు, న్యాయ వ్యవస్థ, అలాగే లీగల్ సపోర్టు వాళ్ళకి బ్రహ్మాండంగా ఏ స్థాయిలో కావాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు నుంచి ఒక అష్యూరెన్స్ వస్తే తప్పితే ఆయన తేలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఏదైనా సరే ఒక ప్రభుత్వం తలుచుకుంటే కూడా సంవత్సరం పట్టిన పరిస్థితి. సో నేనేమన్నానంటే, ఇంత ఇది ఉన్నప్పుడు అక్కడ ఏమీ లేకపోతే కోర్టులు వీళ్ళ అరెస్టులకు ఎలా అనుమతిస్తూ ఉన్నాయి,
నెల తరబడి జైళ్ళల్లో ఎలా పెట్టగలుగుతూ ఉన్నారు అంటే ప్రభుత్వం ఏదైనా చెప్పొచ్చు కానీ ఏ మాత్రం ఇది లేకుండా అసలు అక్కడ ఏమీ లేకుండా కోర్టులు కూడా అంత గుడ్డిగా కస్టడీకి తీసుకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి అంటారా? సార్ కోర్టు ప్రతి ఆరోపణ వచ్చిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ నేరస్తున్నా సార్? నేను నేరస్తులని అంట్లా. మరి సో ఏ బేసిస్ గా మీ క్వశ్చన్ ని మీరే రిఫైన్ చేసుకోండి సార్. ఎందుకంటే ట్రయల్ 5 years జరుగుతుంది, 6 years జరుగుతుంది, 7 years జరుగుతుంది. మన మీడియా ట్రయల్ జరుగుతుంది, పబ్లిక్ ట్రయల్ జరుగుతుంది. కోర్టు కేసు అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఎంతో మంది కూడా క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చేసారు కదా సార్. మరి ఇప్పుడు విఠల్ గారు చెప్పారు, మీరు విన్నారు చాలా క్లియర్ గా. ఆయన అసలు ఫోన్లు ఎవరు కూడా ఫోన్లు వాడాలంటే భయపడ్డారు. ఆయనేవి మరీ పూర్తిగా పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఎవరు విఠల్ గారు ఎంతో కొంత విషయం ఉంటేనే చెప్తారు కదా, చెప్పండి. అట్లేం లేదు సార్, అబ్సల్యూట్లీ ప్యూర్ పాలిటిక్స్ సార్, అట్లేం లేదు. హీఈస్ ఆల్సో ప్యూర్ పొలిటీషియన్ విఠల్ అన్న కూడా. నేను ఒక 2 మాటలు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు తెలంగాణలోనే ఇది జరిగింది. అసలు తెలంగాణని మనం మంచి బ్యాడ్ లైట్ లో చేద్దాం. నేను ఇక్కడ పెద్ద దేశం మొత్తం మాట్లాడాను సార్. నేను ఈ చిన్న టైంలో 2 రాష్ట్రాలు తీసుకుంటాను సార్. కరెంట్లీ కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నది సార్, హిమాచల్ అండ్ కర్ణాటక. సార్ కర్ణాటకలో 2021లో సిద్ధరామయ్య గారు ఆపోజిషన్ లీడర్ సార్. ఇగోండి సిద్ధరామయ్య గారు కూడా అప్పుడు బీజేపీ ప్రభుత్వము నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని అన్నారు. సార్ అది ఉత్త ఆరోపణ కాదు. మీకు ఇంకోటి చెప్తాను, యడ్యూరప్ప గారు సిబిఐ ఎంక్వైరీ కూడా వేసారు సార్ దీని మీద. సిబిఐ ఎంక్వైరీ ఇవాళ 6 సంవత్సరాలు అయినా కూడా ఏమీ కాలేదు. రాదు కదా యడ్యూరప్ప గారు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సిబిఐ విచారణ చేసినా ఏం కాదు. మనం ఇవన్నీ మనం రోజు మాట్లాడే కదా. చెప్తాను సార్, ఇప్పుడు సిద్ధరామయ్య గారు ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్. ఇప్పుడు నెలల క్రితం అక్కడున్న బీజేపీ నాయకులు సిద్ధరామయ్య గారు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు అసెంబ్లీలో. సార్ హిమాచల్ ప్రదేశ్ లో 2019లో కాంగ్రెస్ అపోజిషన్ లో ఉంది. ఇగోండి బీజేపీ మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది. ఇవాళ సుక్కు గారు వచ్చారు ప్రభుత్వంలో, జైరామ్ ఠాకూర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నేత, సుక్కు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని అసెంబ్లీలో. సరే ఎందుకు సార్ మనం తెలంగాణ అనే బద్నాం? కాదు ఇక్కడ అంటే మీరు నా ప్రశ్న సూటిగా లాస్ట్ మీకు ఒకటే ప్రశ్న, ఇవి అన్ని చోట్ల జరిగాయి ఎందుకు ప్రత్యేకంగా తెలంగాణని బదనాం చేస్తున్నారు అంటున్నారు, లేదు ఎక్కడ జరగదు అందరూ సొంతపోసలే అంటున్నారా? ఒకటే స్ట్రైట్ గా సార్. స్ట్రైట్ ఆన్సర్ మీకు బీజేపీ వాళ్ళే చెప్పేసారు సార్. మీకు బీజేపీ వాళ్ళే చెప్పారు, మీరు అడిగారు అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే యా ఫోన్ ట్యాపింగ్ అయితది, మాదేం తప్పులేదు, కానీ తెలంగాణలోనే దుర్వినియోగం జరిగింది. ఒక్కసారి సార్ మహేష్ విఠల్ గారు క్విక్ గా చెప్పండి, మహేష్ గారి దగ్గరికి వస్తాను. క్విక్ ప్రశ్న ఏంటంటే కృష్ణాంక్ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందా జరగలేదా? ఒకటే స్టేట్ ప్రశ్న. అలా ఎలా చెప్తారు సార్? ఒకవేళ జరిగితే మనం వాట్సాప్ వాడినామా, ఫేస్బుక్ వాడినామా, ఫేస్ టైమ్ వాడినామా, రెగ్యులర్ ఫోన్ వాడినామా? రైట్ సార్ విఠల్ గారు దానికి కృష్ణాంక్ డైరెక్ట్ గా మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం ఆశ్చర్యం. మహేష్ గారు మళ్ళీ వస్తారు, కృష్ణ గారు మళ్ళీ వస్తారు, కృష్ణ గారు మళ్ళీ వస్తారు, కృష్ణ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు మహేష్ గారు. అంటే దీన్ని ఎలా అంటే ప్రభుత్వం మీకు కొంత సమాచారం ఉంటుంది, మాకు వాళ్ళకు ఉండే కంటే మీకు అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కంటే కొంత సమాచారం ఉంటుంది. ఏంటి దీని మీద అంటే ఇప్పుడు వాస్తవంగా ఇది జరిగింది, మీరు డేటా బయట పెట్టి నేరస్తుల్ని శిక్షించగలిగితే లేదా కోర్టు ముందు పెట్టగలిగితే సంతోషం. కానీ ఈ కాలయాపన కేవలం కొద్దిమంది రాజకీయంగా ఇంటెలిజెన్స్ అని చెప్పేదాన్ని దాన్ని చాలా విస్తృత పరిధిలో పెట్టి కక్ష సాధింపుకే వాడుతున్నారు. అంటే అరెస్ట్ చేశారని అంట్లా దాన్ని ఎలా అంటే ఎలా ఓవర్కమ్ కాగలుగుతారు సార్? కక్ష సాధింపు అనే వాళ్ళకి కనీసం నరం లేని నాలుకలు అనాలి వాటిని. ఎందుకంటే మామూలుగా పెళ్లిళ్ళలో ఫంక్షన్లలో ఎగిరేసే చిన్న డ్రోన్ ఎగిరేసి పోయే కాలువకు అడ్డంగా ఫామ్ హౌస్ కట్టుకున్నారు, జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పే ప్రయత్నంలో ఒక ప్రూఫ్ కోసం డ్రోన్ ఎగిరేస్తే ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మా అప్పటి పిసిసి అధ్యక్షుడు నేటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా ఉండి పార్లమెంట్ సమావేశాలకు పోతుంటే ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి సీదా జైలుకి తీసుకుపోయి డిటెన్షన్ సెల్ 16 రోజులు పెట్టి హింసించారు. దాన్ని అంటారండి కక్ష సాధింపు చేయాలని. ఇంకా అసలు దోషులకు అసలు దొంగలకు నోటీసులు ఇవ్వలే కదా సార్, ఇంకా కక్ష సాధింపులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఓన్లీ బాధితుల వర్షనే కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఇలా కక్ష సాధింపు ఎక్కడి నుంచి? మాట్లాడే వాళ్ళకి నరం లేని నాలుక కనీసం సోయనా ఉండాలా వద్దా? దాని మీద ఇంకా కేసీఆర్ గారికి నోటీసులు పోయినాయా, కేటీఆర్ గారికి పోయినాయా, ఎవరికి పోయినాయని ఒకటి. 2, దేశవ్యాప్తంగా పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ మాల్వేర్ ని యూజ్ చేసి
ప్రతిపక్ష నేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారి ఫోన్స్ ట్యాప్ చేసిరనే అంశం మీద ఇంకొంతమంది ప్రతిపక్ష నాయకులు మాకు మద్దతు కూడా ఇచ్చే టాప్ అంశం లెవెల్ మీద 300 మంది జరిగింది. పార్లమెంట్ మొత్తం ఒక 2 వారాలు స్తంభించుకుపోయింది. దాని మీద జేపీసీ డిమాండ్ చేసాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడిగినాం. సో బీజేపీ ఏమి ఇంట్లో సుద్దపూస కాదు. 2 సిద్ధరామయ్య గారు ఆ రోజు అడిగినరు, సిబిఐ ఎంక్వైరీలో ఉంది కాబట్టి సిబిఐలో ఉండగా స్టేట్ ఇన్వెస్టిగేట్ చేయకూడదని హోల్డ్ చేస్తారు తప్ప మీకు వారు ఇప్పుడు 2 అంశాలు కర్ణాటకలో బీజేపీ రేజ్ చేస్తుంది, హిమాచల్లో బీజేపీ రేజ్ చేస్తుంది అని వారి మిత్రపక్షం గురించి కిషన్ గారు మాట్లాడింది, అప్రకటిత మిత్రపక్షం గురించి. నేనేమంటున్నా, దే కెన్ అడ్వైజ్ దెమ్, వాళ్ళ అప్రోప్రియేట్ ఫోరం లో ఫిర్యాదు చేసుకొని విచారణ చేయమని అడగొచ్చు. దే హ్యావ్ దేర్ ఎవ్రీ రైట్. ఒకవేళ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కోర్టుకు కూడా పోయి అడగొచ్చు. మీకు అవి తెలుసు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా, ఇప్పుడు ఆరోపణ చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు కదా, మరి ఎందుకు ఆరోపణలకే పరిమితం అవుతారు? ఇక్కడ దేశంలో పెగసిస్ ఒక అంశము, మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే ఇక్కడ మనకు ఏది ఫోన్ ట్యాపింగ్ అవసరమైన దాన్ని నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగే టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం దొరికింది. అది ఇక్కడ కేసు. ఇక్కడ ప్రత్యేకంగా ఫోన్లు తీసుకొని చూడాల్సిన అవసరం, అది ఆ టైం వచ్చినప్పుడు చేస్తారేమో, అది సిట్ చేతిలో ఉంటుంది కదా సార్. వాళ్ళకు దే హావ్ గివెన్ ఫ్రీడమ్, వాళ్ళు ఏదైనా చేసి కావాల్సిన సమాచారాన్ని సేకరించుకుంటారు. నేనేమంటున్నా సార్, ఇక్కడ ఏది వి ప్రకాష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, వారి పార్టీ సానుభూతి పరుడు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. వి ప్రకాష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇయ్యలేదు చూసారా, స్టార్టింగ్ లో మహమూద్ అలీని కేసీఆర్ గారు ఇద్దరే ఉన్నారు సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఒక 6 నెలలు. ఆ గ్యాప్ లో ఎవరైనా ఫోన్ చేస్తే అన్న మీరు ఫోన్ చేయకండి, మీరు ఫోన్ చేస్తే మీ బతుకులు కూడా ఆగమైతే నాలాగా అని చెప్పిండని ప్రకాష్ గారు చెప్పిండు. ఇప్పుడు దట్ ఈస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, యూట్యూబ్ లో ఉంది, మీరు కొట్టి చూడొచ్చు. 1 2 సో అది హరీష్ గారి విషయం అయితే, రెండో విషయం జగదీష్ రెడ్డి గారు అండ్ కొంతమంది నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా మెదక్ జిల్లాల పేర్లు చెప్పమంటే పేర్లు కూడా చెప్తాను. ఈ నాయకులను తీసుకొని పోయి మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో ఒక పార్టీ చేసుకున్నాడు. పార్టీ చేసుకుంటే దానికి సంబంధించిన మొత్తం డేటా తీసుకొని తెల్లారి కేటీఆర్ గారు పిలిపించి వార్నింగ్లు ఇచ్చారు. ఈ రోజు జబ్బలు జరుచుకుంటున్న జగదీష్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ మీద గానీ కేటీఆర్ గారి మీద గానీ ఏం మాట్లాడినరో వాళ్ళని. మూడోది నేను ఇప్పటికీ 3 సార్లు గుర్తు చేసిన, మీతో కూడా గుర్తు చేయించిన. సోదరుడు క్రిషాంక్ ఏమైనా కామెంట్ చేస్తాడేమో అని దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. దాంట్లోనే సగం నిజం అర్థమవుతుంది మనందరికి. మౌనం అనేది అర్ధాంగీకారం. కవిత గారు చాలా స్ట్రేట్ గా వారితో కూడా అడిగించిన మా కవిత గారి స్టేట్మెంట్ చెప్తున్నా. కవిత గారు ఏమంటున్నారు, మా తండ్రి గారు, అది కవిత గారి మీద, మా తండ్రి గారు అధికారంలో ఉండగా నా ఫోన్ ట్యాప్ చేయడం అనేది దురదృష్టకరం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అదేంటి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. నేనేమంటున్నా, మీరు ఒక దిక్కు కవిత గారు ట్యాపింగ్ అయిందంటారు, హరీష్ రావు గారు ట్యాపింగ్ అయిందంటారు, మరి చేసిన వాళ్ళు ఎవరు? మహేష్ గారు నా ప్రశ్న ఏంటండి, వారికి అడగండి. ఇప్పుడు కవిత గారు ట్యాపింగ్ అయిందంటారు, హరీష్ రావు గారు ట్యాపింగ్ అయిందంటారు, మరి చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఎవరో ఒకరు. పాయింట్ ఏంటంటే, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా జగమెరిగిన సత్యం ఏంటంటే, అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న, రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న కొద్దిమంది ఫోన్లు ట్యాప్ చేస్తారు. వేరండి సార్, మీరు అంగీకరించకపోవచ్చు, ఎవరు మీరే కాదు వాళ్ళు అంగీకరించడం. నా ప్రశ్న అది కాదు, కొంత అది జరుగుతుందని ఒక కామన్ మ్యాన్కి ఉన్నట్టు ఒక పర్సెప్షన్. అయితే ఇక్కడ మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దానికి మించి జరిగింది. ఏదో రాజకీయ నాయకులు మీరు చెప్పారు, ఇంటెలిజెన్స్ జగదీష్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి పార్టీ పెట్టుకున్నాడా, వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నాడా, జనంలో ఏముంది, ఇవన్నీ రకరకాలు తెలుసుకుంటుంటారని. ఇప్పుడు మోడీ గారి గురించి కూడా వచ్చింది, మీరు టీషర్ట్ వేసుకొని ఎంపీ అక్కడ టీషర్ట్ వేసుకొని పోతే నువ్వు వేసుకొని తిరుగుతున్నా కూడా నాకు తెలుస్తుంది, నువ్వు ఎంపీ స్థాయిలో ఉండాలి అంటే. ఇవన్నీ మామూలుగా మనం వింటూ ఉంటాం. మహేష్ గారు, ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు పుట్టిందండి? ఈ దేశంలో ప్రజాస్వామ్యము ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి ఇంటెలిజెన్స్ ఉంది. ఆ మాటకు వస్తే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ వాడిన పదం అది. భారతదేశంలో స్వతంత్ర పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అంతే కదా, వాళ్ళకున్న ఫ్రెండ్లీ ఆర్ఎస్ఎస్ కాకుండా, ఆ రోజుల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ మిత్ర సంఘం కాకుండా మిగతా వ్యవస్థను కూడా మామిన వాడింది అప్పుడు మా కాంగ్రెస్ నాయకులు. దాన్నే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది. ఆ రోజు నుంచి, రాజుల కాలం నుంచి కూడా పాయింట్ రాజుల కాలంలో గూఢచారులు వేగులు ఉన్నారు. రామాయణంలో ఇక్కడ ఈ ఒకటి గూఢచర్యం ఉంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది, దట్ ఈస్ ఇన్ ద ఫోర్స్ కదా, దాన్ని ఎవరు డినై చేస్తారు? ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు క్రిషాంక్ గారు మేమంతా మా వెనకాల ఒక షాడో టీం తిరుగుతుంది, ఓయి దాటితే అరెస్ట్ చేస్తారు. సో నేనేమంటున్నా, ఆ సిస్టమ్ ఉంది. కానీ ఒక వ్యక్తి
ప్రైవసీలోకి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ఒక గలీజ్ పని ఎప్పుడు నేను అదే అంటున్నా. కేసీఆర్ గారి హయాంలో జరిగింది. రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ సంభాషణలు వినేంత ఒక దౌర్భాగ్యపు సిస్టమ్ కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో జరిగింది. కిషన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడితే చెల్లదు. పదే పార్టీ నాయకులు ఎన్ని సార్లు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారిని బాధితుడికి ఇప్పటిదాకా పిలవలా. వాళ్ళు ట్యాపింగ్ సిట్టు చెప్తున్నా మీకు ఉన్న విషయం, ముఖ్యమంత్రి గారు కావచ్చు. అంటే పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంలో ఎంతో కొంత జరుగుతుందని కామన్ మ్యాన్ పర్సెప్షన్ అది మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ అంతకు మించి మీరు చెప్పినట్టు బెడ్రూముల్లో జరిగినాయి, సినిమా వాళ్ళ జీవితాల్లో జరిగినాయి, లేకపోతే బిజినెస్ పీపుల్ని ఈ కాన్వర్సేషన్ వినిపించి దందా చేశారని మీ ఎలిగేషన్, కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ చేస్తున్న ఎలిగేషన్. ప్రధానమైన ప్రశ్న ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని బయటికి లాగి ప్రజల ముందు పెట్టాలి కదా అన్నదే పాయింట్ సార్. మేము వెంటనే అరెస్ట్ చేయాలని చాలా మంది బీఆర్ఎస్ లో కూడా ఉన్నట్టుంది. తొందరగా లోపలేస్తే బాగుండు, మా పార్టీ గురించి లోపల పెడితే రెస్ట్ తీసుకుంటారు హాయిగా అని చెప్పి కూడా అన్నారు. అదే సో అట్లా వాళ్ళు ఏంటంటే మా పార్టీకి ఏదో అదేదైనా స్వతంత్ర పోరాటంలో జైలుకి పోయినట్టు అనుకుంటున్నారు ఏందో కానీ. సో అట్లా అరెస్ట్ చేయించుకోవాలనే తాపత్రయం కేటీఆర్ గారిలో ఉంది, వారి అనుచరులో కూడా కనబడుతుంది. కానీ మేము చట్టంని గౌరవించే వ్యక్తులు, ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారంగా ఏ నిబంధనలు ఉంటాయో దాని ప్రకారం ఎవరైతే నేరం చేశారో వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎంతటి వాళ్ళైనా సరే. రైట్ సార్. కృష్ణ గారు ఇక్కడ ఒక ప్రశ్న. మహేష్ గారు చాలా కీలకమైన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఒక డ్రోన్ ఎగరేసిన కేసులో 16 రోజుల పాటు జైల్లో పెట్టారు. వెంటనే అది నిరూపణ అయిందా లేదా అక్యూజ్డ్ కింద పట్టుకొచ్చింది జైల్లో. ఆ రకంగా మేము కక్ష సాధింపులకు వెళ్ళట్లేదు. ఇప్పటిదాకా కేటీఆర్ గారికో కేసీఆర్ గారికో మేము కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. విచారణ జరుగుతూ ఉంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందులో ఎందుకు లొల్లి చేస్తూ ఉన్నారు, రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు, దాడులు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు, జరగలేదని చెప్తూ ఉన్నారు, రకరకాలు మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు ఎక్కడుంది? ఇక్కడ బాధితుల స్టేట్మెంట్లే కదా ఇప్పటిదాకా రికార్డ్ చేస్తుంది అని అంటూ ఉన్నారు. ఏంటి మీ వెర్షన్? సార్ నంబర్ 1, వారు చాలా మంచి నీతులు చాలా బాగున్నాయి సార్ వినడానికి. చట్టపరంగానే మాట్లాడతాం, చట్టం మీద నమ్మకం ఉంది అని అంటున్నారు కదా సార్. డ్రోన్ విషయం ఎత్తుతున్నారు, అంత నిజంగా డ్రోన్ మీద అయ్యో పాపమే అనుకుంటే మొన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చెట్లు నరికేసిండ్రు అని అది మీడియా వాళ్ళు డ్రోన్లు అవన్నీ కూడా విజువల్స్ క్యారీ చేస్తే దాంట్లో కూడా మరి వీళ్ళు కేసు బుక్ చేసిరు సార్. వీళ్ళంతా నీతి డ్రోన్ అనేది తప్పు కాదు అన్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు సార్? అదైతే ఇంకా ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రైవేట్ ఇంటి లోపల నడిపించారు డ్రోన్, కానీ ఇదైతే ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్. నంబర్ 1 సార్. ఇంకోటి నంబర్ 2 సార్, మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ దాటేసి సింపుల్ గా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు అంతెందుకు సార్, మన్మోహన్ సింగ్ గారు ఇండియా కార్పొరేట్ వీక్ లో డిసెంబర్ 2010 నిలబడి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము, ట్యాక్స్ ఎవేషన్ కాకుండా ఇండస్ట్రియలిస్ట్స్, మనీ లాండరింగ్ ఇవన్నిటి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అనేది అన్నారు. ఇక్కడ వీళ్ళు దీన్ని మసాలా ఏం కలుపుతున్నారంటే, బెడ్రూమ్ లో అయింది కటారి గారు, లెట్రిన్లలో అయినాయి కటారి గారు, కిచెన్ లో అయినాయి కటారి గారు, ఇంత దారుణ కటారి గారు అని ఇంత మాట్లాడుతున్నారు కదా. ఇక్కడున్నాయి ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చేసింది అని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆయన కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు అన్నా. మీరు చూసిరా టెక్నికల్ ఎవిడెన్స్? కటారి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను యాజ్ అన్ యాంకర్ గా, మీరు చూసిరా టెక్నికల్ ఎవిడెన్స్? ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కటారి గారు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరనే వచ్చింది? మీరు అంటున్నారు కదా కటారి గారు, వాళ్ళు అంటున్నారు కదా, ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు? నేను మిమ్మల్ని అంటున్నా ఎందుకు ఆ మాట అన్నానంటే, కిషోర్ గారు లొల్లి ఎందుకు చేస్తున్నారు అంటున్నానంటే, నిజంగా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా లేదా, ఇప్పుడు మహేష్ గారు చెప్పారు కదా టెక్నికల్ ఎవిడెన్స్ ఉందని నేను నమ్మట్లా. కానీ ఇప్పటిదాకా కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో మీ అగ్రనాయకత్వానికి ఎవరికి దీని మీద ఏమి నోటీసులు ఇవ్వాలా? సరే, రాజకీయంగా వాళ్ళు 4 మాట్లాడొచ్చు, మీరు 4 మాట్లాడొచ్చు, దాన్ని పెద్ద సీరియస్ అంశంగా ఏముంది? మీరు ఎలాగో కక్ష చెప్పాలి నా కటారి గారు, సీరియస్ అంశం చెప్పాలి నా కటారి గారు. ఒక న్యూస్ ఛానల్, ఒక ప్రధాన న్యూస్ ఛానల్ మహిళలతో ఫోటోలు పెట్టి రాత్రికి వస్తారా మీరు అని కేటీఆర్ గారి అడిగినరు. అది సీరియస్ కాదా కటారి గారు? నంబర్ 1. అండ్ ఇంకోటి నంబర్ 2, నేను అందుకే మీకు స్టార్టింగ్ లోనే చూపెట్టినాను, ఒక మంత్రి గారు ఒక మహిళ అయ్యుండి పార్లమెంట్ ఎన్నికల్లో మార్చిలో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్లో, నవంబర్ లో ఆరోపణ. సార్ ఈ నోటీసులు పక్కన పెట్టండి, నోటీస్ వరకు ఆగుతాము, మేము లీగల్ నోటీసులు ఇస్తాము. పదే ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి కేటీఆర్ గారి మీద బురద జల్లినప్పుడు ఆ రోజు దయచేసి కటారి గారు ఏదన్నా రాష్ట్ర జర్నలిస్టులు నిలబడి
కాంగ్రెస్ మీ దగ్గర ఆధారం లేనప్పుడు మీరు ఇట్లా వేయడం కరెక్ట్ అయ్యే కాదు కదా. సార్ ఎన్నికలప్పుడు నాయకులు మాట్లాడే దాని మీద జర్నలిస్టులు చేయాలంటే మేము మాకు ఇంక అదే పని. కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు అదే మాట్లాడతారు, మోడీ గారే వచ్చి కాదు సార్ మోడీ గారే వచ్చి బీఆర్ఎస్ ఏటీఎం అయిపోయింది అని చెప్పారు. మహేష్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు, మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి స్టేట్మెంట్ అయినా, కొండా సురేఖ గారి స్టేట్మెంట్ అయినా, ఒక నిమిషం మీకు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మీరు ఒక నిమిషం పక్కకు పెట్టండి. మీ కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద సమాధానం చెప్పమంటే అర్ధగంట అయిపోయింది, ఇప్పటి వరకు నోరు పెగులుతలేదు. నాకు అది ఆన్సర్ ఛాన్స్ ఇవ్వండి. రైట్, ఇప్పుడే చెప్పండి. ఫస్ట్ మొత్తం కవిత గారి మీద కవిత గారి స్టేట్మెంట్, కవిత గారు మాట్లాడిన దాని మీద ఏం చెప్తారు? కటారి గారు, కవిత గారికి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ అనేసి? నాకేం తెలుసు, మీరే చెప్పాలి. ఎందుకంటే సిట్ వాళ్ళు ఇద్దరు, నన్ను చెప్పనివ్వండి దయచేసి. సిట్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్న వాళ్ళను, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని పిలిచింది కాబట్టి, ఇగో మీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఇది జరిగింది అని ఆ బేసిస్ గా మాట్లాడింది. తను ఆ ప్రభుత్వంలో నాది జరిగింది, నాది ఇంతసేపు విన్నారు, నాది బెడ్రూమ్ లో విన్నారు, నాది ఇంట్లో విన్నారు, అది తెలియదు. దయచేసి చెప్పనివ్వండి సార్, నేను స్టూడియోలో లేను, చెప్పనివ్వండి. నేను అనేది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ రన్ చేస్తున్నా, నేను ఎందుకు టెక్నికల్ కమిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్. ఇంకొకటి దయచేసి ఒకటి వినాలి సార్, సిడిఆర్ కాల్ డేటా రికార్డ్ సార్, ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేకుండా మీ ఫోన్ అయినా కూడా కటారి గారు, మీరు ఒకవేళ మీరు ఎయిర్టెల్ వాడుతున్నా, బిఎస్ఎన్ఎల్ వాడుతున్నా, మీరు ఎన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, నాకు ఎగ్జాక్ట్ గా ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ, మీ కాల్స్ ఎవరెవరికి మీకు ఇన్కమింగ్ వచ్చినాయి, అవుట్ గోయింగ్ వచ్చినాయి అని తీయడం అదో పెద్ద విషయంగానే కాదు. అది ఫోన్ ట్యాపింగ్. ఎగ్జాక్ట్లీ ఇదే మేము చెప్తున్నాం, ఎగ్జాక్ట్లీ మేము చెప్తున్నాం. మీకు అది కొత్త విషయం కాదు, మీరు ఒప్పుకున్నారు లైవ్ లో. అది కాదు మీరు చెప్పిన మాట తీయడం అనేది పెద్ద విషయం కాదా? ఎఫ్ఐఆర్ సార్, ఒక్క నిమిషం, ఎఫ్ఐఆర్ ఉండి వారిని ఆపమనండి, నేను చెప్తా. ఎఫ్ఐఆర్ ఉండి డిఎస్పీ స్థాయి అధికారి ఫైల్ పెడితేనే సిడిఆర్స్ వస్తాయి, అది తీయడం పెద్ద విషయం కాదన్నారంటే మీరు ఎంత ఆరితేరి ఉన్నారు చూడండి. ఫోన్ ట్యాపింగ్ లలో ఎంత ఆరితేరి లేకపోతే ఒక ఏసీపీ డిఎస్పీ స్థాయి అధికారి నోట్ పెట్టకుంటే అసలు సిడిఆర్లే రావు. మంచి పాయింట్ వచ్చింది. ఒకసారి కృష్ణ గారు, ఇక్కడ కాల్ డేటా ఏదో పర్సనల్ గా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఒకళ్ళ కాల్ డేటా ఏమంటే అది కూడా గతంలో కాస్త అనఫిషియల్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ లెవెల్లో అవ్వట్లేదు. మీకు కూడా తెలుసు కృష్ణ గారు, ఒక డిఎస్పీ స్థాయి కాల్ డేటా రికార్డ్ డేటా జగన్ గారి కేసు తర్వాత సార్ మీకు గుర్తుందా, నాచారం జగన్ గారి కేసు విషయంలో ఒక ఆ రోజు నుంచి నిబంధనలు మార్చారు. సిడిఆర్ తెచ్చుడు పెద్ద ముచ్చట కాదన్నాడు ఆయన ఓపెన్ గా. ఇంకేమని కృష్ణ గారు చెప్పండి. కృష్ణ గారు, ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్. గాయగత్తర కాదు, మీరు చెప్పింది అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సిడిఆర్లు తేవడం, ఒక మాట్లాడుకునే డేటా తేవడం అంత సింపుల్ అంటే ఫోన్ ట్యాపింగ్ మీరు చేసి మీ నోటితో చెప్తున్నా. చెప్పండి సార్. సైబర్ క్రైమ్ లో కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళు కూడా ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో దే ఆర్ టేకింగ్ అవుట్ కాల్ డేటా. ఇది కూడా మీరు ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడితే దట్ ఇప్పుడు మీ మీద ఆరోపణ ఎట్లా ప్రూఫ్ లేదన్నారు, మీరు చేస్తున్న ఆరోపణ ప్రూఫ్ సార్. కోర్టు డాక్యుమెంట్స్, విఠల్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఆన్ పేపర్ ఉంటది కోర్టులో అని. ఎగ్జాక్ట్లీ దాని బేసిస్ గా దే గివ్ ద నంబర్స్, దీస్ ఆర్ ద అవుట్ గోయింగ్, దీస్ ఆర్ ద ఇన్కమింగ్స్. నేను ఆ బేసిస్ గా అడుగుతున్నా సార్, ఏ కోర్టులోనైనా, ఇవాళ హైకోర్టులో నేను ఈ పాయింట్ కూడా స్టార్టింగ్ లోనే చెప్పిన, ఈ నలుగురు ఆరోపణ ఎవరి మీద అవుతున్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కోర్టులో వచ్చింది కదా. కాంగ్రెస్ ఆరోపణలు ఎక్కడ కూడా మీకు అక్కడ కనబడే సార్. 10 లక్షల ఫోన్ అయినాయి, నాగ చైతన్య ఫోన్ అయింది, సమాంత ఫోన్ అయింది. పని ప్రభుత్వము పని చేయలేక గాంధీ భవన్ నుంచి ఇవన్నీ చేష్టలు చేస్తున్నారు. మళ్ళీ ఇస్తాను సార్. ఒకసారి విఠల్ గారు ఇప్పుడు పనికిరాని పనులన్నీ చేసి ఇది ఎత్తి చూపుతుంటే పనికిరాని ప్రభుత్వాన్ని తిరిగి విమర్శించడం, అదే వారు చెప్పిన సైబర్ క్రైమ్ లో కానిస్టేబుల్ ఇచ్చే వాళ్ళు ఎవరో చెప్పాలి, లేకపోతే హిల్ బి సూయబుల్ అఫెన్సర్. సైబర్ క్రైమ్స్ చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి చాలా నేరాలు. నేను అడుగుతాను, విషయం మీ ద్వారా సబ్మిట్ చేస్తా, తెలంగాణ ప్రజలకు కూడా సైబర్ క్రైమ్స్ అనేవి గత 1.5 year మా ప్రభుత్వం వచ్చినాక దేశంలో, అది మేము చెప్తున్నా కాదు, కేంద్ర ప్రభుత్వం రేటింగ్స్ ఇస్తే
మన తెలంగాణకు సంబంధించిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్ గా పనిచేయడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. Okay. మీ question అట్లాంటి ఒక అడుగుతాను. డిపార్ట్మెంట్ Yeah. మీద Right. స్లీపింగ్ రిమార్క్స్ ఒకసారి అడుగుతాను ఒకసారి కరెక్ట్. విఠల్ గారు, ఇక్కడ రకరకాల ట్యాపింగ్లు జరిగినాయి, రకరకాల వార్తలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి, అడ్డగోలుగా చేశారని. ఇప్పుడు మీకు రెండు మీకు ప్రతిపక్షాలే కదా, మీ అట్లీస్ట్ మీ వెర్షన్లో బీజేపీ బీఆర్ఎస్ మీకు ప్రతిపక్షమే, కాంగ్రెస్ మీకు ప్రతిపక్షం. కనీసం రాజకీయంగా ఆలోచిద్దాం. ఇక్కడ అడ్డగోలుగా ఇది జరిగితే ఎందుకు దీన్ని మీరు జాతీయ స్థాయిలో సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మీరు సమాచారం తీసుకోవచ్చు, ఎవరెవరు నంబర్లు ఇచ్చారు ఏంటని. దీని మీద ఎందుకని బీజేపీ కొంచెం చాలా బ్యాలెన్స్డ్ గేమ్ ఆడుతుంది? సార్ నేను పదే పదే మా బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్ సార్. ఏమంటున్నట్టు అన్ని ఇది ఒక నాట్ ఓన్లీ దిస్ ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కమిషన్ కేసు కావచ్చు, ఇది కావచ్చు, అన్నిటిని కూడా మేము సిబిఐ డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని. సో సిబిఐ ఎంక్వైరీ అనేది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఈ మొత్తం ఇంత పెద్ద డేటాను మేము చేయలేము, అంతరాష్ట్రానికో లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి కేంద్రమే సిబిఐ ఎంక్వైరీ చేయని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తప్ప చేయలేము. ఇట్స్ వెరీ క్లియర్. సో ఆ మధ్య కాలంలో కేసీఆర్ గారు ఒక జీవోను తీసుకొచ్చారు సార్, మీకు బాగా గుర్తుంటుంది. రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ కావడానికి వీల్లేదు. అది అంతే నాకు తెలుసు సార్. నేను నా పాయింట్ అది కాదు విఠల్ గారు, నా పాయింట్ ఏంటంటే ఎందుకంటే సార్ ఇప్పుడు మా భావన ఏంటంటే, మా స్టాండ్ ఏంటంటే, ఈ రెండు ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓకే ఒక అండర్స్టాండింగ్ లోపలనే ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఏది కూడా ప్రజలకేదో తెలియజేసినట్టు చేసి ఎవరు ఎక్కడ అరెస్టులు ఉండవు, ఏ చర్యలు ఉండవు, ఎవరిపైన అరెస్టులు చెయ్యరు. అంటే అగ్రనాయకత్వం కింది వాళ్ళే బలి అవుతారు. కాళేశ్వరంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు, ఇంకేదైనా అధికారులు కానీ కింది వాళ్ళే రాజకీయ నాయకత్వాన్ని వీళ్ళు ముట్టుకోరు అనేది మాకున్నటువంటి అండర్స్టాండింగ్. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరు అవసరం ఉంటుందో, బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ కు ఉండొచ్చు. అంటే అదే విమర్శ మీ మీద కూడా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అయితే సంవత్సరాల తరబడి జైల్లో పెట్టారు, కవిత గారిని వదిలేశారనే విమర్శ కూడా ఉంది. మరి కవిత గారు బెయిల్ తెచ్చుకున్నారు సార్, బెయిల్ రాకుండా ఏకంగా కేజ్రీవాల్ ని సంవత్సరం పైగా ఆపగలిగిన కోర్టు పరిధిలో ఉంటే సార్, కోర్టు తర్వాత విఠల్ గారు మిమ్మల్ని అడుగుతున్నది, ఇప్పుడు మిగతా కేసులు కాళేశ్వరం ఇదేదో అవినీతికి సంబంధించిన కేసులు వేరు, అది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వట్లేదు, అగ్రీడ్. కానీ ఇక్కడ ఇది కేవలం ఇది ఒక జాతీయ స్థాయి కేంద్ర చట్టం ఐటీ యాక్ట్లో కూడా వైలేషన్స్, టెలిగ్రాఫ్ యాక్ట్, వీటిని అడ్డగోలుగా ఇక్కడ తెలంగాణ కాదు దేశంలో ఆయా రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే దాని మీద మీరు చేశారని మీ ఆరోపణ నిజమైతే దాని మీద మీరు ఎందుకు సమాచారం తీసుకోకూడదు? సిబిఐనే కాదు, మీకు ఐటీ ఉంది, మీకు మంత్రి ఉన్నారు, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళే ఈ కేంద్ర మంత్రులు ఏంటున్నారో మనకు తెలియదు కదా, ఏ రాష్ట్రంలో అయినా మీ వ్యతిరేక పార్టీలు ఉన్న దగ్గర. మరి ఎందుకని దాని మీద కదలట్లేదు సార్? ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఎంక్వైరీ జరుగుతా ఉంది. సిట్ అనేది రాష్ట్ర పరిధి, పోలీస్ శాఖ రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంది. కేంద్రం ఒకవేళ సిబిఐకి రాస్తే లేదా కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇంటర్వ్యూన్ అవుతుంది, డెఫినెట్ గా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు ఈవెన్ కర్ణాటక ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తాయి తప్ప తెలంగాణలో మాత్రమే సిట్ వేసి ఇంత పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతా ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. అంటే చేయటం తప్పు అంటారా? మీరు విచారణ చేయడం తప్పు అంటారా? తప్పు అనట్లేదు సార్, దాన్ని త్వరితగతిన పూర్తి చేసి నిజమా అబద్ధమా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఇది అబద్ధమా, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, రైట్, ఎవరు బాధ్యులు జరిగితే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది కదా సార్. ఇది 18 నెలలు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటది మోస్ట్ ప్రాబబ్లీ. 3 ఏళ్ల దాకా ఇదే సిట్ ఇట్లా ఎంక్వైరీలు నోటీసులు ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వాలకు ఏం నమ్మకం ఉంటది? రేవంత్ రెడ్డి గారికి నమ్మకం. రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకు ఎన్నో మాట్లాడారు. ఏకంగా మా కేసీఆర్ గారికి చెంచల్గూడ జైల్లో 2 రూములు కట్టిస్తున్నా, అరెస్ట్ చేస్తాను కూడా చెప్పిండు. అవన్నీ రాజకీయ స్టేట్మెంట్. మహేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది రాష్ట్రీయపరమైనటువంటి అంశం. అంతర్రాష్ట్రీయ అంశం అంటే వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉంటే వారు చెప్పిన లాజిక్ లో సిబిఐకి పోయే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది
సిబిఐకి పోతే మేమట కాలయాపన ఏది ఈ సంవత్సరంన్నర కాలమే కాలయాపన అంటే సిద్ధరామయ్య గారు చేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి 5 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు అతి గతి లేదు కదా. మళ్ళీ అక్కడేం పెద్ద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది అంటే అది ఒక్కసారి తీసుకొని మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ జుట్టు చేతిలో పట్టుకొని అప్పుడు రాజకీయంగా ఇక్కడ క్రీడలు ఆడొచ్చు సార్. సో అంతే తప్ప అలా వాళ్ళ రాజకీయ స్వార్థం తప్ప తెలంగాణకి ఏదో మంచి నేను ఈ పాయింట్ కూడా చెప్తా, ఈ పాయింట్ కూడా కరెక్ట్ గుర్తు చేశారన్న. తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీ బచ్చా జాంతే ఏంటంటే బీఆర్ఎస్ అవయవ దానం చేయడం వల్ల బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిందని. సో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే విషయము గల్లీ గల్లీకి తెలుసు తెలంగాణలో. లాస్ట్ గా మీరు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? క్విక్ గా లాస్ట్ సెంటెన్స్. సార్ ఏబిఐ అన్న పెట్టుకోనివ్వండి సార్, సిబిఐ పెట్టుకోనివ్వండి, ఎఫ్బిఐ పెట్టుకోనివ్వండి, సింపుల్ గా మా పాయింట్స్ ఆన్సర్స్ రాలేదు సార్. మాట్లాడితే కవిత గారు చెప్పిర్రు, లేదు బీజేపీ తోని పొత్తులు, కాంగ్రెస్ తోని పొత్తులు, ఇవే గానీ ఒక డివైస్ చూసిర్రా మీరు? ఇవాళ వరకు మీ టెక్నికల్ కమిటీ ప్రభుత్వం కోర్టుకి సబ్మిట్ చేస్తారని చెప్తున్నారు. అది నా పాయింట్ సార్. కోర్టులో కూడా ఇవ్వలేదు సార్ ఇవాళ వరకు ఒక్క డివైస్ కూడా. ఎందుకంటే కోర్టు డాక్యుమెంట్స్, కోర్టు కేసులు అందరూ ఫాలో చేస్తారు సార్. ఆన్లైన్ ఉంటుంది సార్ లైవ్ లింక్. కోర్టు డాక్యుమెంట్స్ డిస్కషన్స్ అయ్యేటప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది థ్రాష్ సార్. గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నది నరేటివ్. ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు, భయపడుతున్నారు. అందుకు ఈ టాపిక్స్ ని తీసుకొని వస్తున్నారు సార్. ఇట్స్ షియర్ టైం వేస్ట్ ఫర్ తెలంగాణ స్టేట్. నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇది విశ్వవ్యాప్తమైన విషయం. దానిలో కొత్తగా ఎవరో జరగలేదని చెప్పాలనుకుంటే అది వాళ్ళ అవివేక అమాయకత్వం అవుతుంది. డెఫినెట్గా ఆధారాలతో యుక్తంగా సిట్ ముందుకు పోతుంది. దానిలో బాధ్యులు మాజీ ముఖ్యమంత్రులున్నా, మాజీ మంత్రులున్నా, ఇంకే స్థాయి అధికారులున్నా అమెరికాలో దాక్కున్న వాళ్ళనే పట్టుకొచ్చి కూర్చోబెట్టి బోన్లో కూర్చోబెట్టి విచారిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నోళ్ళు ఎటైనా దేశం వదిలి పారిపోయేటోళ్ళు ఉన్నారా? అందరు ఇక్కడ ఉండేటోళ్ళే కదా. సో ఇట్స్ ఓన్లీ ఇప్పటి వరకు జరిగిన ట్రయలే. ఇంకా ఫ్యూచర్ సినిమా అంతా ముందు ఉంది, చూస్తుండండి అంతే. రైట్. మొత్తంగా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రస్తుతానికైతే హోరాహోరీగా రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అయితే కోర్టుల ముందు ఏ సమాచారం పెడుతున్నారు, ఎప్పటికి తేలుస్తారన్నది ప్రభుత్వం చేతిలో ఉంది. వీలైనంత వేగంగా ఏ కేసైనా, ఈ కేసైనా కాదు ఏ కేసైనా వీలైనంత వేగంగా కనీసం ఛార్జ్ షీట్లు కోర్టు స్థాయికి పూర్తిగా తీసుకెళ్లి విచారణ పూర్తి కాకపోతే ప్రజలు రకరకాలుగా అనుకునే ఆలోచన అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం ఓవర్కమ్ కావాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న మహేష్ గారికి అలాగే కృష్ణ గారికి, విట్ల గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తాం, మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.